స్వామి అయ్యా ఇప్పుడు మన లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి. అబ్బాయి ఆయన ఎందుకు ఫేమస్ అంటే బాలకృష్ణ గారి అల్లుడు కూడా. అల్లుడు బ్రాహ్మణి గారి హస్బెండ్. హస్బెండ్. అయితే ఇక్కడ ఈయన లాస్ట్ టైము మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారండి. అంటే ప్రజాక్షేత్రంలో గెలవాలని అంటే ఎమ్మెల్సీగా ఉన్నారు. అదేలేండి. అది అపాయింట్ చేసిన దానిక అని ప్రతిపక్షాలు అంటుంటారు అన్నమాట. ఆయన ఎప్పుడు ప్రజాక్షేత్రంలో గెలవలేదని. ఇప్పుడు మంగళగిరిలో నిలబడ్డారండి ఆయన. లాస్ట్ టైం అయితే ఓడిపోయారు. ఈసారి మంగళగిరి స్థానం నుంచి నిలబడి ఉన్నారు. ఆయన పోటీ చేస్తున్నారు. ఆయన పరిస్థితి ఏంటి? మీరు గబ్బలు వేసి మరి మీరు చెప్పారు, బాలకృష్ణ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ చెప్పారు, ఆ కూటమి గురించి చెప్పారు. మరి లోకేష్ గారి గురించి కూడా చెప్పండి. చెబుతామండి. గవ్వల శాస్త్రం గవ్వల శాస్త్రము లోకేష్ గారి గురించి కూడా కొన్ని విషయాలు చెబుతాం. జై వనదుర్గ మహాకాళి ఆదిపరాశక్తి ఓం నమ శివాయ శివయ్య అంగాల పరమేశ్వరాయ నమః. లోకేష్ గారి గురించి కొన్ని విషయాలు బయటికి రావాలి. అయితే అయ్యా లోకేశ్వరరావు గురించి 1, 2, 3, 4, 5, 6 వచ్చాయి. రెండోసారి జై వనదుర్గ మహాకాళి ఆదిపరాశక్తి. ఇప్పుడు 3 వచ్చాయండి. 6 + 3 9. ఓం నమ శివాయ నారాయణాయ దుర్గాయ నమ అంగాల పరమేశ్వరాయ నమ వనదుర్గాయ నమ. 3 వచ్చినాయి. మళ్ళా 3 వచ్చాయి. 6, 3, 9, 9, 3, 12. అయితే లోకేష్ బాబు గురించి అమ్మవారి విషయము, శివయ్య ఆశీర్వాదము, వనదుర్గ ఆశీర్వాదము, దుర్గా ఆశీర్వాదములో ఆయన జాతకం 3300 కిలోమీటర్ పాదయాత్ర కూడా చేశారు. పాదయాత్ర చేశారు. చాలా ఓపిక్ గా. ఆయన ఇదివరకు లావు ఉండేవారు, సన్నగా కూడా అయిపోయారు. ఎందుకంటే అయ్యా భగవంతుడు కొన్ని కుటుంబాలని అర్పణం చేస్తాడు. ఇప్పుడు మదర్ తెరెసా ఉంది. అవును. ఆమె అలాంటి వాళ్ళు ఎంతో మంది వచ్చారు. మరి ఆమె పేరు ఎందుకు వచ్చిందంటే ప్రజా మనసి. ఆమె పేరుని ప్రతి దాంట్లో ఉంటుంది. మహాతల్లి జగన్మాత. అట్లా అబ్దుల్ కలాం గాని పెద్ద పెద్ద మహనీయులు అంతా వాళ్ళ ఇద్దరు పేర్లు నాకు మతుంటాయి. వాళ్ళకల్లా గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు. అలాగనే ఇప్పుడు కూడా లోకేష్ బాబు గారు ఆ వయసులో కుటుంబము, భార్య, పిల్లలు పక్కన పెట్టి నడవాలి, ప్రజాసేవకు తెలుసుకోవాలి, ప్రజల గురించి ఆలోచించాలి. ఇప్పుడు నేను 4 గోడల మధ్యలో ఉంటే అది కరెక్ట్ కాదు అనుకొని ఆయన బయలుదేరాడు. ప్రజలంటే ఏమిటి, ప్రజల్లో మనకి ఏమొస్తుంది, మన ఇంట్లో ఉంటే ఏమర్థమవుతుంది అని చూసుకున్నాడు అక్కడ ఆయన. అయితే ఇప్పుడు కొన్ని ప్రార్థనలు చేస్తూనే ఉంటాడు. మనసు భక్తి ఆయనకి, చూపించే భక్తి తక్కువ, ఆత్మభక్తుడు లోకేష్ బాబు. ఆత్మభక్తుడు అంటే మనసులో నమస్కారం చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇక అమ్మగారు ఉంది కదా భువనేశ్వరి గారు, తల్లి చంద్రబాబు నాయుడు గారి మిస్సెస్ వైఫ్ భార్య. ఆమె రైట్ హ్యాండ్ గా ఆ రోజు కూడా ఒక ప్రశ్న అడిగారు కొంతమంది మీడియాలోనే. ఏమండి గురూజీ గారు శ్రీనివాసరాజు గారు మన వాళ్ళ నాన్నగారిని అరెస్ట్ చేశారు, మరి వాళ్ళ అబ్బాయి గారు ఇప్పుడు తిరుగుతున్నాడు, ఆయన ఢిల్లీ కూడా వెళ్ళిపోయాడు, వాళ్ళ నాన్నగారి గురించి చాలా కష్టపడుతున్నాడు, మరి ఆయన కూడా అరెస్ట్ చేస్తారా అని నన్ను అడిగారు. అడిగితే నేను చెప్పాను, అమ్మా ఎవరెవరు గ్రహాలు వాళ్ళకి సపోర్ట్ చేయవో వాళ్ళకే ప్రాబ్లం వస్తుంది, కానీ కుటుంబం అందరికీ రాదమ్మా, అలాంటి ఉండదు. ఆయన్ని అరెస్ట్ ఎవరు చేయరు. భగవంతుడు గొప్పవాడు, మానవుడు తలుచుకుంటేది వేరు విషయాలు. ఆ నిమిషంలో నేను పడిపోయాడు, బాధపడిపోయేది అది వేరు విషయము. ఆయనకి అలాంటి అవకాశం లేదమ్మా అని చెప్పాను. అలాగనే అలాంటి అవకాశం రాలే. ఇప్పుడు ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాడు, అంతే కదండి, మంగళగిరిలో. ఇప్పుడు ఎలా ఉంది ఆయన సమస్య? ఇప్పుడు మధ్యలో ఒకసారి మందం అయిపోయింది లోకేష్ బాబుది, మధ్యలో కొంచెం మందం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎలా ఉంటుంది అన్న ఆలోచన మీరు అడిగే క్వశ్చన్. మంచి క్వశ్చన్. అయితే
లోకేష్ బాబుకి ఫస్ట్ ఎల్ వస్తుంది. ఎల్ కదండి వచ్చేది, లోకేష్ ఎల్. ఎల్ అంతే కదా. అలాగనే ఆయన జాతకము, యోగము, చక్రము బాగుంది. కానీ ఇతర దేశ ప్రయాణం కూడా ఆయనకు ఒకటి ఉంది. ఆయన వెళ్ళాడో లేదో తెలియదు మనకి, ఆ జాతకం ఉంది. రెండోది నామాల స్వామి గుడి ఉంది కదా తిరుపతికి, తిరుపతిలో నామాల స్వామి గుడి, తిరుపతి. ఆయన దర్శనం కూడా ఒకసారి చేయాలి. చేసి వస్తే ఆయనకి ఈరోజు చాలా బాగుంది. ఆ రోజు ఆ టైంలో ఎలక్షన్ టైంలో భగవంతుడు ఆ చుట్టుపక్కల గుడి ఉన్నా సరే, తిరుపతి అయినా సరే పోయి దర్శనం చేసుకుని వస్తే ఆయనకి కొన్ని దైవాధారంగా అనుకూలంగా కనపడతాయని గవ్వల శాస్త్రం చెప్తుంది. అలా అయితే ఆయన ఈ దగ్గరలో ఉన్నటువంటి, అంటే వెళ్తే పెద్ద తిరుపతి వెళ్ళొచ్చు, దగ్గరలో ఏదైనా వెంకటేశ్వర గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే అది అనుకూలంగా ఉంటుంది. భగవంతుడు ఆయనకి సపోర్ట్ చేస్తానికి అవకాశం ఉంటుంది. ఇంతవరకు ఆయన ఎమ్మెల్యేగా గెలవలేదు. అయితే ఇప్పుడు గెలవడానికి అవకాశం ఉందన్నమాట. అవకాశం ఉంటుంది. ఎందుకంటే అవకాశం ఎట్లుంటుందంటే మనిషికి జనములో వెళ్ళాలి. అది అదే ఇన్ని రోజులు లోకేష్ బాబు గారు ఏమన్నారంటే పెద్ద తలకాయ ఉందిగా, నాన్నగారు ఉన్నారుగా. ఇంకా ఇప్పుడు గంట ఉండంగా మనం ఎందుకు యూజ్ చేసుకోవాలి? పెద్ద ఆయన పెద్ద తలకాయ ఉంది, మా నాన్నగారే ఉన్నాడు అని చూశాడు. చూస్తే ఆలోచించాడు, ఇది కరెక్ట్ కాదే, రైతు కొడుకు రైతే అవుతాడు. ప్రతి వ్యక్తి ఒక్కోదానికి సబ్జెక్ట్ ఉంటుంది. అలాగే మా నాన్నగారి పేరు నేను నిలబెట్టాలంటే నేను కూడా ప్రయాణం చేయాలి. వాళ్ళ నాన్నగారు కూడా ఇంతకుముందు నడిచాడుగా, ముందు నడిచాడు. అలాగనే ఈయన కూడా నడిచాడు, ప్రజల్లో వెళ్ళాడు, మంచి భావం కలిసింది, భగవంతుడు అనుగుణంగా కరెక్ట్గా సక్సెస్ అవుతుంది. అంతేగాని ఇప్పుడున్న గ్రహాలు ఆయనకి చాలా సపోర్ట్ చేస్తున్నాయి, బాగుంది. మళ్ళీ ఆ టైంలో ఆయన లేచిన టైము, ఆయన ఎలక్షన్ టైం వెళ్తున్నాను నామినేషన్ వేసే ముందు కొన్ని భగవంతుడు గుళ్ళు తిరిగి వచ్చి చేస్తే ఆ భగవంతుడు కూడా అనుకూలంగా ఉంటుందని గవ్వల శాస్త్రం చెప్తుంది. అదండి, ఎందుకంటే ఆయన మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఆయన గుడికి వెళ్ళి ఆ దైవ సందర్శన, నామ స్మరణ చేసుకుంటే ఖచ్చితంగా ఇంతవరకు ఎమ్మెల్యేగా గెలవలేదు, ఇప్పుడు గెలిచి మళ్ళీ మినిస్టర్ అవడానికి అవకాశం ఉంది. భగవంతుడు అనుకూలంగా దారి చూపిస్తాడు. అంతే కదండి. ఇప్పుడు మనం ఇంట్లో ఉంటే అన్ని ఇప్పుడు ఈ రోజులు ఇంతకుముందు ఏ వస్తువైనా మనం కొనుక్కోవాలి షాప్కు పోయి. ఇప్పుడు భగవంతుడు మనిషి తయారు చేశారు కదా మానవుడు ఫోన్. ఆ ఫోన్ ఇట్లా టింగ్ 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 అని వచ్చేస్తే పప్పు కాంచి పట్టుకుంటే బియ్యం కాంచి మనకు వస్తుంటాయి. కానీ దేవుడు మన కాడికి రాడుగా. పప్పు వస్తుంది, ఇడ్లీ వస్తుంది, దోశ వస్తున్నాయి, బియ్యం వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. ఇప్పుడు దేవుడికి ఫోన్ చేస్తే దేవుడు మన కాడికి రాడు కదా. స్విగ్గీ జొమాటో కాదు కదా, అమెజాన్ అయితే వాళ్ళు పిలిస్తే వస్తారు, మనుషులు శిష్యులు పంపిస్తారు. కానీ దేవుడి కాడికి పంపించాలని శిష్యుడే లేడు. అందు గురించే మనమే ఆయన కాడికి వెళ్ళాలి. తల వంచి నమస్కరించిస్తే, నాయన నువ్వు ఈ పొజిషన్ లో ఉన్నాను, ఈ పొజిషన్ లో నేను ఉన్నాను, మీ అనుగ్రహం మాకు కావాలి. అది ఇప్పుడు కృష్ణుడు అర్జునుడు అడగలేదా కృష్ణుడిని? అలాగనే కొన్ని విషయాలు ప్రతి వ్యక్తి, ఈయన పెద్ద మహానుభావుడు శివుడు, ఆయన కూడా కొన్ని విషయాలు ఆయన ఎవరికి ప్రతి వ్యక్తి ఈయనకే సాయం చేసేవాళ్ళు, ఈయన గొప్పవాడు. అయితే ఈయన కూడా కొన్ని సందర్భాలు కొన్ని ఉంటాయి. అలాగనే మానవ జీవితం కూడా మనం భగవంతుని సేవ చేసుకుని భగవంతుని నమ్ముకున్న వాళ్ళు ఎప్పటికీ చెడిపోరు. అందువల్ల మన సనాతన ధర్మం అన్నది భగవంతుడు ఆశీర్వాదం ఉన్నవాళ్ళు ఎవరికైనా సరే, ఈరోజు ఏరే వాళ్ళు వీళ్ళని కాదు, ప్రతి వ్యక్తి నమ్ముకున్న వాళ్ళని ఖచ్చితంగా సహాయం చేస్తారు. అదే మన లోకేష్ బాబు గారు కూడా ఆ భగవంతుడు ఆ టైంలో గుడికెళ్ళి తల వంచి, భగవంతుడా నీ నాకు రూట్ చూపించు అని అంటే, మనిషికి 2 కళ్ళు ఉంటాయి, భగవంతుడు 1000 కళ్ళు ఉంటాయి. ఆ భగవంతుడి అనుగ్రహంలో మంచి జరగడానికి అవకాశం కనపడుతుంది. ఇదండి, ఆ భగవంతుని అనుగ్రహంతో ఆయన స్మరించుకుంటే తప్పకుండా మంగళగిరి నుంచి లోకేష్ గారు గెలుస్తారని చెప్తున్నారండి.